బీసీ మేధావులని, జస్టిస్లని, తర్వాత ఆచార్య జయదేవ్ తిరుమలరావు సార్ కూడా ఒక ప్రకటన చేసిండు అక్కడి నుంచి. అదేంటి 54 ఉపకులాల వాద్యాలను తీసుకొని నేను కూడా 1,00,000 డప్పుల ప్రదర్శనలోకి వస్తానని ఆయన ప్రకటించినటువంటి సందర్భం. ఆయనతో పాటు మిగతా అందరినీ బీసీలు ఎవరెవరైతే పాల్గొన్నామో వాళ్ళందరినీ ఆర్ఎస్ఎస్ అని, బీజేపీ అని, తర్వాత రకరకాల గాడిదలని, అదేంటి వీళ్ళ మెదళ్ళల్లో పెండలు ఉన్నాయని, అయ్యో ఇంత మంచిగా అంబేద్కర్ ప్రసంగాలు చెప్తూ తర్వాత ఆ పాటలే పాడుతూ ఆ మాటలే మాట్లాడుతున్న సోదరులు హేతుబద్ధమైన శాస్త్రీయమైనటువంటి సిద్ధాంతపరమైన చర్చలు జరపకుండా దారుణంగా మా పైన దాడులు చేస్తున్న సందర్భాన్ని ఖండిస్తున్నాం. విమలక్క మీదనైతే ఆమె సంఘీభావం తెలిపినందుకు చాలా బాధాకరమైనటువంటి పోస్టర్లను పెట్టినటువంటి సందర్భం. ఎట్లా మనం ఇక్కడ కాదు కదా, ఉన్న పర్సంటేజ్ని పంచుకుందాం. ఈ వేదిక నుంచి మాల సోదరులని నేను ఒకటి అడగదలుచుకున్నా. అదేంటి అంటే, మీ వాకిట్లకు కూడా ఉపకులాలను రానియరు కదా, చెప్పులిడిచే మీకు మీ వాకిట్లకు రావాలి కదా, మరి వాళ్ళకు వద్దా? పైడి తెరేషన్ రాసినటువంటి పుస్తకాన్ని ఒకసారి 54 తిత్తుల సంగతి మాట ఏంటి అని అడుగుతాడు ఆయన సాహిత్యంలో, హిందూ మహాసముద్రం పుస్తకంలో. తర్వాత కలకూరన్న, పైడి తెరేషన్న, కోయ కోటేశ్వరన్న, జీవి రత్నాకరన్నలు అదేంటి తెలంగాణ ఉద్యమానికి కావడికుండల పేరుతో మనకు విభజన సాహిత్యం న్యాయమైనది అని చెప్పి వాళ్ళు సాహిత్యాన్ని మనకు అందించినటువంటి నేపథ్యంగానే ఈ మాదిగ దండోర ఉద్యమాన్ని కూడా చూడవలసినటువంటి అవసరం ఉంది. తప్పకుండా మేము మాల సోదరులు ఎంత వాటా తిన్నారని మేమేమి అనట్లేదు. ఇకనైనా వీళ్ళకు హక్కులు పొందాలి. తర్వాత ఉద్యోగ విద్య అవకాశాలలో వీళ్ళకు రావాల్సినటువంటి వాటా మేము ఉత్పత్తి కులాల చేతి వృత్తుల తరపున మాకు కూడా ఉత్పత్తి సంబంధాలు ఉన్నాయి. తోలు మా తిత్తులకు, కొలిమి తిత్తులకు తోలు కావాల్సిందే కదా. తోడం బొక్కన, తొండం బొక్కనలు ప్రతిదీ, తోలు తిత్తులు ప్రతిదీ మాకు ఉత్పత్తి సంబంధాలు ఉన్నాయి. తప్పకుండా మేము మాదిగ సోదరుల తరపున నిలబడతాం. అట్లాగే ఉపకులాల తరపున కూడా మేము వాళ్ళ వాటాల కోసం నిలబడతాం. మీరు కూడా మాల సోదరులు కూడా అదేంటి మంచి పీతాంబరాలు నేర్చినటువంటి వాళ్ళు, జాతికి బట్టగట్ట నేర్పిన వాళ్ళు, గొంగళ్ళు నేర్చిన వాళ్ళు, వెచ్చగా దుప్పట్లు కప్పుకునే విధంగా దుప్పట్లు కూడా నేర్చిన వాళ్ళు, ఒక సాంస్కృతిక నేపథ్యంగా ఈ అధ్యాయాన్ని చూడాలి. ఈ ఉద్యమానికి సహకరించాలి, దండోర ఉద్యమానికి సహకరించాలి. సహకరిస్తున్నటువంటి చెన్నుడి సోదరులకు ఈ వేదిక నుంచి అభినందనలు తెలియజేస్తూ, మేము 1,00,000 డప్పులు 1000 గొంతులకు మేము తప్పకుండా మా భరోసా ఉంటుంది. మేము పాల్గొంటాం. మేము కూడా అదేంటి ఈ రాష్ట్రంలో 70 లక్షల డప్పులు ఉన్నాయట. మేము మా తరఫున కూడా 30 లక్షల డప్పులని అనుకోవచ్చు. అందరం పాల్గొంటాం. జై రుంజ పనస అన్నీ మా గొంతే అంతా మన ఇక్కడ ఉన్న తెలంగాణ అస్తిత్వ ఉద్యమాలల్లో విడివిడిగా చూడాల్సిన అవసరం లేదు. ఇక్కడ బీసీలను, ఎస్సీలను, మాదిగలను వేరువేరుగా చూడాల్సినటువంటి అవసరం లేదు. బహుజన నేపథ్యం మీద చూడవలసినటువంటి అవసరం ఉంది. జై తెలంగాణ, జై మాదిగ. థ్యాంక్ యూ అక్క. ఒక అక్క చెప్పినందుకు అభినందిస్తూ ఒక మాట చెప్పాలి అధ్యక్షుడిగా. సోక్రటీస్ శిష్యుడు ఒకడు సోక్రటీస్ని అడిగాడట, గురువుగారు ఇన్ని సంవత్సరాలుగా మీరు ఇన్ని సభల్లో పాల్గొంటూ చర్చలు చేస్తుంటే నేను వింటున్నాను, చూస్తున్నాను, కానీ ఒక్కరోజు కూడా నేను మాట్లాడలేదు, నేను జ్ఞానినా అజ్ఞానినా అని అడిగాడట. అడిగితే అప్పుడు సోక్రటీస్ చెప్పారు, ఇఫ్ యు ఆర్ ఏ ఫుల్ దెన్ యు ఆర్ ఏ వైజ్ మెన్, దెన్ యు ఆర్ ఏ ఫుల్ ఇఫ్ యు ఆర్ ఏ వైజ్ మెన్. అంటే నువ్వు మూర్ఖుడివి అయితే నువ్వు తెలివి కల్లవాడివి, నువ్వు తెలివి కల్లవాడివి అయితే నువ్వు మూర్ఖుడివి అని చెప్పాడట. అంటే ఎలాగా గురుగారు, కొంచెం క్లారిటీ కావాలంటే, నువ్వు తెలివి కల్లవాడివి అయితే నీ తెలివిని ఈ సమాజ బాగు కోసం వెచ్చించి ఈ సమాజాన్ని బాగు చేయకపోవడం మూలాన నువ్వు మూర్ఖుడివి, నీ జ్ఞానం అంతా వేస్ట్ అయిపోయింది, వృధా అయిపోయింది. నువ్వు నిజంగానే మూర్ఖుడివి అయితే నీ మూర్ఖత్వాన్ని ప్రజల మీద రుద్ది ఈ సమాజ నాశనానికి దోహదపడలేదు కనుక నువ్వు తెలివి కలవాడివి అని అన్నాడట. అంటే ఈ సమాజంలో మూర్ఖులు మాట్లాడడం కంటే మేధావులు
మౌనంగా ఉండడం చాలా ప్రమాదకరం. సో మేధావి మాట్లాడాల్సిన అవసరం ఉన్నది, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఎక్కడి నుండి అయినా సంఘీభావం తెలపాల్సిన అవసరం ఉన్నది. థ్యాంక్ యూ అక్క. ఇప్పుడు